ఆయన జై శ్రీరామ్. మనం నాయనార్ల చరిత్రలు చెప్పుకుంటున్నాం. ఈ 20వ నాయనార్ యొక్క చరిత్రని ఈవేళ అప్లోడ్ చేశాను. అయితే అనేక పేర్లు అవి తమిళ పేర్లు ఉండడం వలన కొంతగా ఇబ్బంది కలిగి అది స్క్రీన్ రికార్డింగ్ మీద చేసాం. అది అయితే ఇందులో అంశాలు మతపరమైన విషయాలు చాలా ఉన్నాయి. ఇందులో మన ధర్మం ఎంత గొప్పది, స్వధర్మాన్ని విడవడం వలన ఎలా అయితే కృష్ణ పరమాత్మ మనకి భగవద్గీతలో స్వధర్మం ఎంత మంచిది, పరధర్మం ఎలాంటి భయాన్ని కలిగిస్తుంది అనేది ఈ కథా సారాంశంలో మనకి తెలియబడుతుంది. అంచేత ఖచ్చితంగా ఈ నాయనార్ల చరిత్రలో 20వ నాయనార్ చరిత్ర వినండి. అతను పరధర్మాన్ని గ్రహించి ఎలా ఇబ్బందులు పడ్డాడు, మళ్ళీ స్వధర్మంలోకి వచ్చాక ఎలాంటి సుఖ సంతోషాలని పొందాడు అనేది